హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గదిలు. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నామండి. నేనైతే గులాబీ మొక్కలకి రైస్ కడుగుతాం కదా, ఆ వాటరు, మన ఆమ్లెట్ వేసుకున్నటువంటి కోడిగుడ్డు పొక్కు అవి అయితే ఇస్తానన్నమాట. అవి ఇవ్వటం వల్ల మొక్క అయితే చాలా హెల్తీగా పెరిగిందండి. ఈ మొత్తం నేనైతే పూలు పూసిన తర్వాత కటింగ్ చేశానండి. కానీ మళ్ళీ చూడండి, ఈ అమ్మటే అయితే మొక్కకైతే ఎన్ని మొగ్గలైతే వచ్చేసాయో. మనకి ఇంట్లో మనం టీ కాసుకున్నప్పుడు ఉన్నటువంటి టీ పొడి కనిపిస్తుంది కదా, చాలా మొగ్గలైతే వచ్చాయన్నమాట. ఆ టీ పొడి కూడా వేస్ట్ చేయకుండా 2 రోజులు 3 రోజులు పక్కన పెట్టేసి ఇస్తుంటానన్నమాట. అయితే మొగ్గలైతే చాలా బాగా వచ్చినాయండి. మనం పూలు పూయంగానే ఎమ్మటే మనం ఆ కొమ్మనైతే కటింగ్ చేసేసుకోవాలి. అప్పుడే మళ్ళీ మనకి ఎమ్మటే చిగుర్లు వచ్చి ఇలా మొగ్గలైతే వస్తాయన్నమాట. మొత్తానికైతే పూలైతే చాలా హెల్తీగా వచ్చినాయండి. మంచి సువాసన వాసన అయితే వస్తుంది. ఇది సెంటు గులాబీ పువ్వు కూడా చూడండి, చాలా పెద్ద సైజులో అయితే వచ్చేస్తుంది. ఇదంతా మీ అందరికీ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తానికైతే పూలు అయితే విపరీతంగా వస్తాయన్నమాట. మనం బియ్యం కడిగిన నీళ్ళు, మనం ఆమ్లెట్ వేసుకున్నటువంటి కోడిగుడ్డు, ఇవన్నీ టీ పొడి, ఇవన్నీ మన మొక్కలకి ఎంచక్కా వాడుకోవచ్చండి. ఉల్లిపాయ పొట్టు ఇవంతా కూడా చాలా బాగా మొక్కలు అయితే వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.